ఒక కుటుంబం వారట సేవకుని వారింటికి పిలుచుకున్నారట. అయ్యా, మా ఇంట్లో ఆతిథ్యం మేము మీ కొరకు ఆతిథ్యాన్ని సిద్ధపరిచాము, దయతో మా ఇంట్లో భోజనం చేయండి అయ్యా, మా కొరకు మీరు ప్రార్థన చేయండి, రండి అయ్యా అంటే ఆ పాస్టర్ గారు వెళ్ళాడట వాళ్ళ ఇంటికి భోజనం చేయడానికి. మంచి భోజనం సిద్ధపరిచారట, పల్లెంలో మంచి భోజనం, అన్ని రకాల వంటలు సిద్ధపరిచి దాంట్లో వెండి స్పూన్ వేశారట. వెండి స్పూన్తో అయ్యా మీరు భోజనం చేయండి అని ఎండి స్పూన్ కూడా పెట్టారట. పాస్టర్ గారు మంచిగా భోజనం చేశాడు, ప్రార్థన చేశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పళ్ళెం కడుగుదామని ఆ పళ్ళెం అడుగుతూ ఉంటే ఎండి స్పూన్ కనబడలేదట. ఎండి స్పూను కనబడలేదు. భార్య భర్తలు పంచాయతీ పెట్టుకుంటున్నారట ఇంట్లో. ఎండి స్పూన్ ఏమైంది? ఎండిదంటే ఇలువైందేగా, కనబడతలేదు, నువ్వు తీసినవా ఆడబెట్టినవు చూడని ఇద్దరు పంచాయతీ పెట్టుకుంటుంటే, ఆహా ఎండి స్పూన్ ఆడికి పోతుంది, ఆయనకేగా పెట్టింది, పాస్టర్ గారికేగా పెట్టింది, ఆయనే తీసుకొని పోయి ఉంటాడు. ఇదేం బుద్ధి? పాస్టర్ గారు అన్నాడు తీసుకోవచ్చా అంట, ఏం పని అని గులుక్కుంటూ ఉన్నారట ఒక 2-3 వారాలు. ఇక అట్నే పాస్టర్ గారు చూసినప్పుడల్లా దొంగ, ఆయన మంచోడు కాదు అనుకుంటున్నారట మనుషులు. ఇక వారం పోయింది, 5 నెలలు అయినాయి, 6 నెలలు అయినాయి, మళ్ళా సంవత్సరం అయిందట. సంవత్సరం తర్వాత మళ్ళా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా పాస్టర్ గారు, మా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెడుతున్నామయ్యా, పెట్టాలయ్యా, మీరు రండి అయ్యా అని చెప్పి మళ్ళీ పిలిచారట. పిలిస్తే మరలా వెళ్ళాడంట పాస్టర్ గారు. మరలా భోజనం సిద్ధపరిచాడు. మళ్ళా భోజనం చేస్తా ఉన్నాడంట పాపం పాస్టర్ గారు. పాపం ఈ ఆడగా కొంచెం కడుపుబ్బరం ఉంటుంది కదా మనకి. పాస్టర్ గారు, నేను మీతో మాట్లాడదలుచుకోలేదండి అన్నదట. ఏమైందమ్మా, ఎందుకు మాట్లాడదలుచుకోలేదు? పోయిన సంవత్సరం మా ఇంటికి వచ్చినప్పుడు మీకు అన్నం పెట్టినాం, మంచి భోజనం పెట్టినాం, వెండి స్పూన్ అయితే ఆ స్పూను మీరు తీసుకుపోతారండి, అది మీకు దొంగ బుద్ధి, ఏం బుద్ధి అండి పాస్టర్ గారు అని అన్నదట. డైరెక్ట్గా అడిగిందంట. ఆయన అన్నాడట, అదేంటమ్మా అలా మాట అన్నావు, నేను వెండి మీరు 5 స్పూన్ అయితే పెట్టారు, నేను తిన్న తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి నీ బైబిల్లోనే పెట్టినానమ్మా, అది చిన్నది కదా, అది మళ్ళీ ఆడన్నా పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని అది మీ బైబిల్లోనే పెట్టానమ్మా, నా పక్కన ఉంటే కవర్ తీసి లోపల పెట్టాను అన్నాడు. అయ్యా అవునయ్యా అని బైబిల్ తెరిచి చూస్తే ఆ బైబిల్లో ఎండి స్పూన్ ఉందండి. అయ్యయ్యో తప్పైంది పాస్టర్, నేలకి కరుచుకోవడం ముందు అయిపోయింది. అది వేరే. అంటే ఈ తల్లిగారు 1 సంవత్సరం పాటు ఆ బైబిల్ తెరవలేదన్నమాట. బైబిల్ కానీ లోపల మాత్రం పాపం, ఆవేశం. పాస్టర్ గారు మంచోడు, దొంగ, అంతే ఫిక్స్ అయిపోయింది. ఇక ఆయన వచ్చిన కాంచే మాకు స్కూల్ కనుకుంటాడు. ఏమనుకుంటున్నాడంటే పాపం అది ఇలువైంది కదా, ఎక్కడన్నా జారిపోద్దామని చెప్పి ఈయన బైబిల్లో పెట్టాడు. ఈ సంవత్సరం పాటు తల్లి గారు బైబిల్ ఓపెన్ చేయలేదు. బల్లారాధన కూడా తీసుకుంటారు, వాక్యం చదవరు, కానీ నెల బల్లారాధన తీసుకుంటారు, కుళ్ళు పెట్టుకుంటారు, మళ్ళా బల్లారాధన చేసుకుంటారు. ఇప్పుడు ఇలా అనిలా ధనిలా ఈ ప్రవచన వాక్యాలు వినేవారు, చదివేవారు, గైకొనేవారు ధన్యులు. అంటే ఈ తల్లిగారు సంవత్సరం నుంచి బైబిల్ చదవలేదంట. మహానుభావురాలు. ఎవడు పిలవమన్నాడు, ఎవడు పెట్టమన్నాడు ఏంటి? ఇప్పుడు దొరికిపోయాయి. ఎవరు దొరికారు? దొరికినావు. సంవత్సరం నుంచి నువ్వు బైబిల్ చదవట్లేదు, కనీసం అది ఓపెన్ చేయాలనే సోయి కూడా రాలేదు. చాలా మంది బైబిల్ అట్నే ఉంటాయి, తమ జీవితాలన్నీ కూడా. దేవునికి స్తోత్రం.